చేస్తే పోయేది నీ మాటే కాదు, నీ పాట కూడా. నీ పాటలతో 10 మందికి ఆనందాన్ని ఇచ్చే ఆ గొంతు మూగబోవడం నాకిష్టం లేదు. పాటలు పాడడం నీకెంత ఇష్టమో, గాయని కావాలని నువ్వెన్ని కలలు కన్నావో మాకు తెలుసు. నాకు నా పాట మాట ముఖ్యం కాదమ్మా. నువ్వు మాట్లాడాలి. నీకు దూరమైన మాట మళ్ళీ నీకు రావాలి. నువ్వు గలగల మాట్లాడుతుంటే నీ మాటల్లో నా మాటలు వెతుక్కుంటాను. అందరికీ మాట పాట అవుతుంది. నీ విషయంలో నా పాట నీ మాట అయితే చాలు. నాకు అంతకన్నా ఇంకేం అవసరం లేదు. ఏమైంది శివాగ్ని? ఇందాకటి నుంచి అడుగుతున్నాను, అసలేం ప్లాన్ వేశావు? చెప్తాను కదా, కాసేపు వెయిట్ చేయి. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఈ కోయదొర కోసం నేను తిరిగిన తిరుగుడు ఆ అడవిలో నేనే తిరుగుంటే మంచి మూలికలు దొరుకుండేవి. ఆ మూలికలు ఎరుతారు గాని దొరా, ఏవేవి ఎందుకు పనికొస్తాయో మీకు ఎట్లెరకైతాయి దొరా? అన్నయ్య, ఈ కోయిదోరెందుకు? మన చేతి గీతలు ఎట్లున్నాయో చూపిద్దామని తీసుకొచ్చా. అవునా? అయితే నా చేయి చూడండి. అమ్మా ఆపో. మావయ్య, విషయం చెప్పావా? అది నువ్వు చెప్తేనే బాగుంటుందని. ఇతన్ని నమ్మొచ్చా మావయ్య? కొండ దొరలం కోయ దొరలం తప్పులు చేయం, తప్పుడు మాటలు చెప్పం దొరసాని. మా మాట నీ కార్స్గా ఉంటది. అమ్మా, ఎప్పుడు మన వీధుల్లోనే తిరుగుతుంటాడమ్మా. నువ్వు చెప్పు. ఒక మనిషికి మాట పోవాలి. ఆ గొంతు మరొకరికి దానం చేయాలనుకుంటుంది. దాని మాట ఉండకూడదు, దాని గొంతే పనికి రాకూడదు. కట్టమైన పనే తల్లి. ఊర్ని దుంపదగా వెతికి వెతికి ఎంత దూరం తీసుకొస్తే కట్టమని పని అంటాడు స్వామి. కట్టమన్నాను గాని పని కాదని చెప్పలేదు కదా దొరా. గొంతు పోవాలి అంటే ద్రాక్షకాయలు చూపిస్తావేంది స్వామి? ఇది ద్రాక్షకాయ కాదు దొరా, దగ్గుకాయ. అడవికి నడినా ఏళ్లకోసారి కాసిద్ది దొర ఈ కాయ. అంత లోనికి పోయి ఎవరూ తేలేరు. మీ అదృష్టానికి
నా కాడ ఒకే ఒక్క కాయుంది. కాయ ఉంది సరే, దాంతో పనవుద్దా? మామూలుగా అవ్వదు దొరసాని. దీని పేరే దగ్గుకాయ. సత్తువ కొద్దీ పిసికితే 2-3 సుక్కల రసం వస్తుంది. ఆ రసాన్ని పాలల్లో గాని నీళ్లల్లో గాని కలిపి తాగించినారంటే ఆ మనిషికి దగ్గే దగ్గు. దగ్గు మాకెందుకురా నాయన, మాట పోవాలి అంటుంటే. వినండి దొర, ఆ దగ్గు ఏనాటికి పోదు. సుమారుగా 2 నెలలు దగ్గి దగ్గి నరాలు తెగిపోయి గొంతు పోయిద్ది దొర. దానెమ్మడే మాట కూడా పోయిద్ది దొర. నిజమేనా? తాపించి చూడు దొరసాని. చెప్పింది జరగకుంటే కొండదేవర మీద ఆనా. తీసుకోండి దొరసాని, ఒక్కటే ఒక్కటుంది. మావయ్య, ఇదిగో కోయిదరా. భద్రం దొరసాని, ఆ కాయ మళ్ళీ మళ్ళీ దొరికేది కాదు. ఇక అవన్నీ మేము చూసుకుంటాలేదోరా, నువ్వు వెళ్ళు. ఓ ప్రేమ, ఏంటి ఆలోచిస్తున్నావు? ఆ పసి గొంతులో మాట ఎప్పుడు పుడుతుందా అని. బంగారానికి మాట రావాలి ప్రణయ్. ఆ మాట నాది కావాలి. ఆ ఒక్క నిర్ణయం మార్చుకో ప్రేమ. నీ మాట తనకిచ్చి నువ్వు మూగదానిలా మిగిలిపోవాలనుకోవడం కరెక్ట్ కాదు. నా మాట తన గొంతులో వినిపిస్తే నేను మూగదాన్ని ఎలా అవుతాను? మాట వినిపిస్తుంది, పాట వినిపించదుగా. నాకు బంగారం మాట కావాలి, నీ పాట కావాలి. అందుకే చెప్తున్నాను, కొంచెం వెయిట్ చేద్దాం. ఈలోపు ఎవరైనా డోనర్ని చూద్దాం. ఎవరు ఇవ్వరు ప్రణయ్. ఇది కిడ్నీ కాదు, ఒకటిచ్చినా మరొకటి ఉందిలే అని సర్దిపుచ్చుకోవడానికి. మన బంగారం కోసం మనమే ఇవ్వకపోతే ఎవరో వచ్చి ఎందుకు ఇస్తారు చెప్పు? 100 రూపాయలు జేబులో ఉన్నా ₹1 దానం చేయడానికి ఆలోచిస్తారు. అలాంటిది ఉన్న ఒక్క గొంతుని దానం చేసి ఎవరు మోగగా మిగిలిపోతారు? ప్రయత్నించి చూద్దాం. ప్రయోజనం ఉండదు. ఉన్న అవకాశాన్ని వదిలేసి ఎవరి గురించో ఎదురు చూడడం ఎందుకు? నా బంగారం కోసం నేనే ఇస్తాను. ఈ విషయంలో నా నిర్ణయాన్ని మార్చాలని ప్రయత్నించొద్దు ప్రణయ్. ఏంట్రా బంగారం ఆడుకుంటున్నావా? ఏంటి ప్రణయ్, ఏమంటుంది ప్రేమ? చూడు శివాగ్ని,
వద్దని ఎంత చెప్పినా వినట్లేదు. ఏంటి ప్రేమ, నీ నిర్ణయం మారదా? మార్చుకునేది అభిప్రాయం అవుతుంది కానీ నిర్ణయం అవ్వదు. నాకు నా మాట కన్నా పాట కన్నా బంగారానికి మాట రావడమే ముఖ్యం. నువ్వు మరీ ఇంత మొండిగా ఉంటే ఎలా చెప్పు? నీ నిర్ణయానికి ప్రణయ్ మేము ఎంత బాధపడుతున్నావో ఎందుకు అర్థం చేసుకోవు? బంగారం గొంతులో నుంచి వచ్చే మాట మీ అందరి బాధని దూరం చేస్తుంది. నా గురించి ఆలోచించి టైం వేస్ట్ చేయొద్దు. తనకెంత చెప్పినా అర్థం కావట్లేదు. తన అర్థం చేసుకోదని ఉదయాన్నే వెళ్ళి డోనర్ ఎవరైనా దొరుకుతారేమో అని చెప్పి స్వచ్ఛంద సేవా సంస్థల్ని కలిసొస్తున్నాను. త్వరగా డోనర్ని చూడాలి శివాగ్ని, లేదంటే ప్రేమ గొంతు మోగిపోతుంది. అందుకే కదా ప్రణయ్ ఉదయాన్నే లేచి అదే పని మీద ఉన్నాను. ప్రేమ గొంతు ఇవ్వకుండా నేను చూసుకుంటాను కదా. ఈలోపే ఎవరైనా డోనర్ని చూస్తానని చెప్తున్నాను. అవును, కనీసం కాఫీ అయినా తాగారా లేదా? ఈ టెన్షన్స్లో కాఫీ కూడానా? టెన్షన్లో రిలాక్స్ ఇచ్చేదే కాఫీ ప్రణయ్. నేను చూసుకుంటానని చెప్పాను కదా, వదిలేసేయండి. మన ముగ్గురికి నా చేతులతో నేనే కాఫీ పెట్టి తీసుకొస్తాను. ఉం? ఏంటి, ఇంట్లో వాళ్ళకి ఇంతవరకు కాఫీ ఇవ్వలేదా? పాలు తేవడం ఆలస్యం అయిందమ్మా. కారణాలు చెప్పొద్దు, ముందే వెళ్ళి తీసుకురావచ్చు కదా. పొరపాటయిందమ్మా. తప్పుకి క్షమాపణ సరిపోతుందన్నది నీకు బాగా అలవాటైపోయింది. అదేం లేదమ్మా. ఆపో, ఇంకొకసారి పొరపాటు అయింది అన్నావంటే పొరపాటు చేయడానికి నువ్వే ఉండవు. వెళ్ళు. కాఫీ కలుపుతున్నానమ్మా. కలిపింది చాలు, వెళ్ళు. ప్రేమ, దానికి మాటలు రప్పించాలనుకుంటున్నావు కదా? ఇది నీ మాటలు కూడా మింగేస్తుంది. ఏంటి ప్రేమ ఆలోచిస్తున్నావు? ఏం లేదు. చూసావా, శివాగ్ని కూడా బంగారం కోసం ఎంత ట్రై చేస్తుందో. ఎవరెంత ట్రై చేసినా బంగారానికి మాట రావడం ముఖ్యం. వస్తుంది ప్రేమ, దాని గురించి నువ్వేం దిగులు పడుకో. నా భయం ఏంటంటే మనకి ఎక్కువ టైం లేదు ప్రణయ్. డాక్టర్ గారు ఫారెన్ వెళ్లేలోపు బంగారానికి మాట వచ్చేలా చేసుకోవాలి. వస్తుంది ప్రేమ. మా అందర్నీ కాదని నీ మాట బంగారానికి ఇవ్వడానికి నువ్వు సిద్ధపడ్డావు కదా, ఇంక రాకుండా ఎలా ఉంటుంది?
కాఫీ నీ గొంతులో పడిన క్షణం నుంచి నీ గొంతుకే దిక్కుండదు. ఇక ఆ బుడ్డదానికి ఏమిస్తావు? నీ త్యాగం దగ్గులో ఎగిరిపోతుంది. అది ప్రేమకిచ్చింది, తనకిచ్చే. ఇది నా కాఫీ, నేనే తాగుతాను. హే, చెప్తే అర్థం కదా నీకు? ప్రేమకిచ్చే. వదిలేసి వాగ్ని, మనుషుల్ని లాక్కుంటుంది. కాఫీ గురించి అంత టెన్షన్ ఎందుకు? తన్నే తాగనివ్వు. బలబల కాఫీ చాలా బాగుంది. అంత బాగుందా? చాలా బాగుంది. సింగర్దానా, నా ప్లాన్ అంతా నాశనం చేసావు కదే. దొరక్క ఒక్క కాయ దొరికింది, దాన్ని కూడా నాశనం చేసింది. ఇంత డబ్బు ఈ మనిషికి ఎక్కడి నుంచి వస్తుంది? 100కి 50కి నన్ను కొట్టి మరీ తీసుకునేవాడు. అలాంటిది ఇంత డబ్బు ఎవరిస్తున్నారు? ఏం చేస్తున్నాడని ఇస్తున్నారు? ఈ మనిషి కష్టపడే రకం కాదు. కష్టపడకుండా డబ్బు ఎలా వస్తుంది? రోజంతా కష్టపడితేనే 100 50 దొరకడం కష్టంగా ఉంది. అలాంటిది ఈ మనిషికి వేలకు వేలు ఎలా వస్తున్నాయి? ఏదో తప్పు చేస్తున్నాడు. ఆ తప్పుకి ఎవరిని బలి చేస్తున్నాడో ఏంటో. ఎందుకైనా మంచిది, ప్రేమకి ఒక మాట చెప్దాం. నా బిడ్డ ఇప్పుడే ఈ కష్టాల్లోంచి బయటపడి ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు ఈ మనిషి గురించి చెప్పి దానికి మనశ్శాంతి లేకుండా చేయడం ఎందుకు? సడన్ గా ఈ తగ్గేంటి? శివాగ్ని, ఈ దగ్గేంటి? ఇందాకటి నుంచి చాలా ఇబ్బంది పెడుతుంది. దగ్గెక్కడ మొదలైంది? ఇందాకటి వరకు బానే ఉంది, ఏంటో సడన్ గా వస్తుంది.